మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ ఛానల్. మిత్రులారా, మళ్ళీ మన హైకూ కాలేజ్ అనే వాట్సాప్ గ్రూప్లో గత వారం మనం ఇచ్చిన అంశం మీకు తెలిసిందే కదా, ఐస్ క్రీమ్. దాని మీద చాలామంది మిత్రులు చాలా ఉత్సాహంగా అద్భుతమైన నాయకులతో ముందుకొచ్చారు. ముందుగా వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, మరి టాప్ 3లో ఎప్పటిలాగానే మనం టాప్ 3 సెలెక్ట్ చేసుకుంటాం. గత వారం ఏం లేవు, కానీ ఈ వారం మాత్రం ఒక టాప్ 3 మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మరి టాప్ 3లో మరొక టాప్ హైకు ఏంటంటే, ఉత్తరాన పెద్ద హిమక్రీము. మరి తిందామంటే పుల్లేది, ఉత్తరాన పెద్ద హిమక్రీము, తిందామంటే పుల్లేది అంటారు ఓ కవి. చాలా అద్భుతం అండి. ఉత్తరాన అన్నారు మొదటి లైన్లో, అంటే నార్త్ సైడ్ అనగానే మనకు గ్లోబ్కి ఏం గుర్తొస్తుంది? ఆర్క్టిక్ రీజియన్, ఆర్క్టిక్ రీజియన్స్ అనగానే మనకు ఫుల్గా మొత్తం మంచుతో కప్పబడినటువంటి అంశాలు. ఆ దృశ్యం కంప్లీట్గా స్నో బౌండ్ ప్లేసెస్, తెల్లని హిమానీ నదాలతోటి తెల్లని మంచు కప్పబడిపోయినటువంటి ఆ ధ్రువ ప్రాంతాలు మన మైండ్లోకి వస్తాయి. అక్కడి నుంచి దృశ్యాన్ని తీసుకొచ్చి సరాసరి మన కళ్ళ ముందు వేసేశారు కవి ఇక్కడ. అందుకని ఉత్తరాన అని మెన్షన్ చేస్తాడు మొదటి లైన్లో. ఇక రెండవ లైన్లో పెద్ద హిమక్రీము అంటారు. పెద్ద హిమక్రీము అంటే హ్యూజ్గా ఉన్నటువంటి ఒక మంచు పర్వతం, తెల్లగా కప్పబడిపోయి ఉన్నటువంటి ఒక ముద్ద రూపంలో పడి ఉన్నటువంటి ఒక మంచు, తెల్లని మంచు మనకు దృశ్యమానం అవుతుంది. దాన్ని కవి తెలివిగా హిమక్రీము అన్నారు. ఇక్కడ అన్నప్పుడు నాకు అదేదో సినిమాలో హాస్యానికి హిమక్రీములు అని తెలుగులో ఏవో కొన్ని పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి, అది నాకు గుర్తొచ్చింది. హిమము అంటే మంచు, క్రీమ్ అంటే మంచు క్రీమ్లా ఉంది అని చెప్పడం కవి ఉద్దేశం. ఇక్కడ పెద్ద హిమక్రీము అన్నాడు. అంత భారీ ఎత్తున ఉన్నటువంటి ఒక మంచు కొండ, మెత్తని స్నో పౌడర్డ్ మంచు ఉన్నటువంటి ఒక కొండను మనం ఊహించుకున్నప్పుడు అది పెద్ద హిమక్రీములా దర్శించాడు కవి ఇక్కడ. మనం కూడా సేమ్ అదే చూస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పోయిటరీ ఇన్ దిస్. ఇక మూడవ లైన్లో తిందామంటే పుల్లేది అంటాడు. సూపర్ అండి, అసలు ఇక్కడ కొట్టాడండి పోయిటరీ. యు టచ్డ్ ది హార్ట్ లైక్ ఎనీథింగ్. ఎవరో తెలుసా ఈ పోయిట్? కంచి రవికుమార్. సూపర్ సార్, అద్భుతం. మళ్ళీ మనం రీరీడ్ చేస్తాం ఈ పోయిటరీని. ఉత్తరాన పెద్ద హిమక్రీము, తిందామంటే పుల్లేది. అంత పెద్ద హిమక్రీమ్ ఉంది, మరి దాన్ని తినాలంటే మనకు పుల్ల ఉండాలి. ఆ పుల్లకు ఉండాలి కదా ఐస్ క్రీమ్. అంటే ఇక్కడ పుల్ల ఐస్ను ఆయన మళ్ళీ కొచ్చేస్తున్నాడు. అది పెద్ద హిమక్రీమ్ లాగా ఉంది, పెద్ద ఐస్ క్రీమ్ లాగా ఉంది, కానీ దానికి పుల్ల లేదు. దాన్ని ఎలా పట్టుకునేది, ఎలా తినేది? ఒక ప్రాకృతిక సౌందర్యాన్ని మనకు పరిచయం చేస్తూ, అంటే ఒక మినిమలిస్ట్ థాట్ ఇక్కడ ప్రజెంట్ చేసిన ఒక పెద్ద హ్యూజ్ న్యాచురల్ ఫినామినన్ తీసుకుని ఒక పెద్ద ప్రాకృతిక సౌందర్యాన్ని మనకు పరిచయం చేస్తూ, అంత పెద్ద ప్రాకృతిక సౌందర్యాల్లోంచి ఒక చిన్న నీడ్ ఆఫ్ ది ఎవర్, ఒక చిన్న ఎలిమెంట్, ఐస్ క్రీమ్ అనేటువంటి ఎలిమెంట్ దాకా మనల్ని కవి ఇక్కడ నడిపిస్తాడండి. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పోయిటరీ. అసలు సౌందర్యం అంటే, అక్కడ కవితా సౌందర్యం అంటే ఇక్కడ ఉందండి. అందుకే అల్ప పదాల్లో అనల్ప అర్థం కలిగి ఉంటుంది హైకు. సో ఇట్ హాస్ గివెన్ బ్యూటిఫుల్, అంటే మంచి విజువలైజేషన్ అనమాట. ఇది వండర్ఫుల్ విజువలైజేషన్. ఎక్కడో టండ్రా ప్రాంతానికి తీసుకెళ్తాడు కవి, 2 వాక్యాలు 3 వాక్యాలు. తర్వాత దానికి పుల్ల లేదట. ఎంత గొప్ప చూడండి. అంత పెద్ద హిమక్రీమ్ లాగా కనిపిస్తున్నటువంటి మంచుకి మన దాన్ని తిందామంటే పుల్ల లేదు, ఎట్లా తినేది అంటాడు. అట్లా క్వశ్చన్ చేసి వదిలిపెడతాడు. సో రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ డియర్ కంచి రవికుమార్ బ్రదర్. బ్యూటిఫుల్ పోయం అండి. ఉత్తరాన పెద్ద హిమక్రీము, తిందామంటే పుల్లేది. That is left to your imagination. Need not to say again it. You can imagine yourself. So that is the beauty of there. The real beauty of the poetry lies. Wonderful. I really appreciate this poem. Keep it up, dear friend.
రవి. లవ్ యూ ఆల్. మంచి విశ్లేషణ కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి పోయట్రీ ఛానల్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్, మీ చిత్తలూరి.